రాష్ట్రంలో సమగ్ర పరిపాలన కోసం అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసేందుకు ప్రతి 4 నెలలకోసారి నిర్వహించే కలెక్టర్ల సదస్సును ఇకపై ప్రతి నెల నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నేడు జరిగే కలెక్టర్ల సదస్సులో 26 అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇటీవల ప్రకటించిన వయాడక్ట్ విధానంపై సీఎం సవివర ప్రకటన చేయనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కోడ్ అడ్డంకి కారాదన్న ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసేందుకు నెలవారీ కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఫలితంగా నెల రోజులు తిరక్కముందే మరోమారు కలెక్టర్ల సదస్సు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎప్పటిలా 2 రోజుల పాటు కాకుండా ఒకే రోజు సదస్సు జరగనుంది. ప్రధానంగా జిల్లా స్థాయి సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చతో పాటు సీఎం ఇటీవల ప్రకటించిన వయాడక్ట్ విధానంపై చర్చించనున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, చంద్రన్న బీమా ఇలా 26 అంశాలపై మధ్యాహ్నం 4 గంటల వరకు కలెక్టర్ల సదస్సులో చర్చ జరగనుంది. తర్వాత అరగంట పాటు ఈ ప్రగతిపై సమీక్ష ఉంటుంది. మరో అరగంట 2019 నుంచి 2024 కాలానికి గాను ప్రాధాన్య అంశాల గుర్తింపుపై చర్చ జరుగుతుంది. అలాగే శాఖలు, జిల్లాల వారీగా రేటింగ్లను ప్రకటిస్తారు. చివరగా చుక్కల భూములు తదితర భూ పరిపాలన అంశాలకు సంబంధించి సీసీఎల్ఏ మన్మోహన్ సింగ్ నివేదిక ఇస్తారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంచడం, ప్రభుత్వ సేవలందించే సంస్థల్లో జవాబుదారీతనం పెంపొందించాలని ముఖ్యమంత్రి ఇటీవల పదే చెబుతున్నారు. సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి జిల్లా కలెక్టర్లకు బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. అలాగే కొత్త సంవత్సరంలో జిల్లా స్థాయి రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లు ఆరంభిస్తున్నారు. వీటికి సంబంధించిన లక్ష్యాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించనున్నారు. 130 కార్యక్రమాలపై జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేయాలని సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఫిబ్రవరి లేదా మార్చి వరకు ఈ నెలవారీ కలెక్టర్ల సదస్సులు కొనసాగే అవకాశం ఉంది.